సో ట్రైలర్ చూస్తేనే ఒక రేంజ్లో ఉంది. దాంట్లో నిన్ను చూస్తే ఇంకా ఒక రేంజ్. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారు. యాక్టింగ్ ఇరగదీసి. వాడి పేరు అంటే గుర్తుంది బాబా. వాడి పేరు గుర్తుంది బాబా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అడుగుతున్నారా అంటే టికెట్స్ అని? క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, ఇద్దరు ముగ్గురు. వాళ్ళు వచ్చారు, ఎందుకు రాలేదు అంటే ఇలా షూటర్ అంటే ఏ సినిమా అంటే సలార్ అంటే. సలార్ నమ్మాలి. అరే వాడు సలార్లో చేస్తున్నాడు అంటే ఇలా ఉన్నాడు తిరిగి నమ్మలా. ఇలా 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 చూసాడు కింద నుంచి పైకి చూసాడు తిరిగాడు. నేను ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశాను, ఒక సీన్ మీరు ట్రైలర్ లో చూస్తుంటే రెయిన్ పడుతూ నేను ఇలా తల కిందకి దించి ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ లో కూడా ఉంది, ఇలా కడియం విసురుతా. ప్రశాంత్ నీల్ సార్ అంట ఒకరోజు నైట్ 2 o'clock పృథ్వీ సార్కి మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి ఈ సీన్ పంపించారు వీడియో మొత్తం. ఆయనేమో ఏంటిది ఎవరిది అని అడగడం, ఈయన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత పృథ్వీ సార్కి కూడా అది నచ్చి నన్ను లూసిఫర్ 2లో తీసుకున్నారు. ఓకే. సో అలా ఆయన డైరెక్షన్లో కూడా చేసి. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఏం లేదు నిజం చెప్పు అన్న, మా టైం వేస్ట్ అనుకుంటాను నేను అలాంటివి. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ క్వశ్చన్ పక్క రాయాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుంటే ఇప్పుడు క్వశ్చన్ సేమ్ రాసుకుంటే వెళ్ళినావా? అట్లా చేయలేదు కానీ ఓకే, ఎప్పుడో ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంటున్నా, ఏదో అంటే కేజీఎఫ్ సినిమా గురించి రాశా. స్కూల్కి వెళ్తాను, ఇలా క్లాస్లోకి వెళ్ళగానే ఏ సలార్ అంటారు అందరు. అంతేగా. వాడిదే చెప్పేస్తా. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సలార్ మూవీ. సో సలార్ మూవీ ఎప్పుడు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఆ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో తన క్యారెక్టర్ వచ్చేసి పృథ్వీ గారి చైల్డ్ అంటే చిన్నప్పటి క్యారెక్టర్ని పండించడం జరిగింది. సో ఇంతకుముందుకే చాలా మూవీస్లో నటించడం జరిగింది ఈ చిచ్చర పిడుగు. సో ఎవరో కాదు, కార్తికేయ. సో హాయ్ బ్రో. హలో అన్న. సో ఎట్లున్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో ఇంకా 2-3 రోజులైతే మీది మూవీ రిలీజ్ కాబోతుంది. అవును. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, టెన్షన్ ఉంది, హ్యాపీ ఉంది. ఓకే. సో సలార్ అనగానే చాలా మంది ఈరోజు ఆఫీస్లోనే చాలా మంది టికెట్లు బుక్ చేశారా, టికెట్లు బుక్ చేసిరా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు. అంటే ప్రభాస్ మూవీ అంటే అందరూ అసలు ఒక పండగ. సో ప్రభాస్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ అంటే చాలా మంది ఒక నెల రోజుల ముందే ప్లానింగ్ చేసుకుంటా ఉంటారు, రిలీజ్ అది ఇది అని చెప్పేసి. సో అంత పెద్ద మూవీలో యాక్టింగ్ చేయడం అసలు సామాన్య విషయం కాదు. సో అసలు ఛాన్స్ ఎట్లా వచ్చింది? నాకు నేను సెలెక్ట్ అయ్యే ముందు చాలా మందిని చూసారనమాట. చాలా రోజుల నుంచి చూస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, ఎవరు సెట్ కావట్లేదు. ఇంకా లాస్ట్ హోప్గా ప్రతాప్ అని ఒక అన్న సలార్లో చేస్తున్నాడు, ప్లస్ కాస్టింగ్ డైరెక్టర్ అన్న. సో అన్నని కాంటాక్ట్ చేస్తే అన్న నా ప్రొఫైల్తో పాటు 80 members ప్రొఫైల్ పంపించాడు. ఓకే. ఆ ప్రొఫైల్లో 80 members ప్రొఫైల్స్లో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ నీల్ సార్ దగ్గరికి, ప్రశాంత్ నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే. ఆయన చూసి నన్ను ఇంకొకరిని చూశారు. ఓకే. ఇద్దరిని అంటే ఫస్ట్ నాకు స్టార్టింగ్ కాల్ వచ్చింది, ఇలా సలార్కి ప్రొఫైల్ అంట అన్నారు. పెద్ద సినిమాలే ఏం చూస్తారు మనల్ని అని నేను అసలు హోప్ లేదు. తర్వాత ఒకరోజు అన్న కాల్ చేసి ప్రశాంత్ నీల్ సార్ రిహార్సల్స్, అది కూడా ప్రశాంత్ నీల్ సార్తో అన్నాడు. ఓకే. రిహార్సల్స్ ఓకే, ప్రశాంత్ నీల్ సార్ ఏంది, సలార్ ఏంది అంటున్నా. ఇట్లా నేను చూడాలనుకుంటున్నారంటే సరే అని నాతో పాటు వేరే అబ్బాయిని కూడా అనుకున్నారు. వెళ్ళిన తర్వాత సీన్ చెప్పారు, సీన్ చేశాను. నేను నా బెస్ట్ ఇచ్చి అప్పటికి నాకు ఇంకా అంటే సినిమాల్లో ఇంకా అదే ఇంట్రెస్ట్ అయ్యేంత వరకు ఏం నమ్మలేం కదన్నా. ఓకే. సో ఇంకా నేను అలానే ఉన్నా, ఏ హోప్స్ ఏం పెట్టుకోకుండా నా బెస్ట్ ఇచ్చేసాను. ఓకే. అయిపోయింది. వెళ్ళిపోయే ముందు వచ్చి నీల్ సార్ వచ్చారు, చూశారు, చిన్న జోక్ వేశారు.
చెక్ చేశారు నాది ఆ ప్రభాస్ చిన్నప్పుడు రోల్ హైట్ ఓకే విదేశ్వర్ తన పేరు. హైట్ చెక్ చేశారు, ఓకే వెళ్ళిపోయారు. నేను ఇంకా వెళ్ళిపోయి కార్ ఎక్కేసి వెళ్ళిపోయే ముందు మురళి అన్నని ఏడి అన్న వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావరా ఇలా పృథ్వీ గారి చిన్నప్పటి రోల్ కంటే. నేను అంతే అంటే ఒక షాక్లో ఉన్నా. అన్న చెప్తున్నాడు ఇలా నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇది ఎవరికి చెప్పకు, ఇది కోర్ పాయింట్ అది చెప్తున్నారు. నేను ఇంతే షాక్లో ఓ ఓకే ఓకే అంటున్నాను. నాకు అది జీర్ణించుకోవడానికి ఇంకా చాలా టైం పట్టింది. అదే అంటే నేను నా మీద కాన్ఫిడెన్స్ ఉందండి, నేను యాక్టింగ్ బాగా చేస్తానని. కానీ సడన్గా ఎక్కడ లేనిది అంత పెద్ద సినిమాలో నీల్ సార్ డైరెక్షన్, అది కూడా ప్రభాస్ సినిమా అంటే సడన్ అనుకోనిది కదన్నా. సో చాలా ఎక్సైటెడ్ ఇంకా షాక్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి షేర్ చేసినావు మరి? మదరే ఫస్ట్ ఇంట్లో అలా ఉన్నారు. ఓకే, మదర్కి తెలిసి ఇట్లా రిహార్సల్స్కి వెళ్ళాను, కానీ ఇట్లా సెలెక్ట్ అయ్యాను. కాదు ఆడిషన్ కా రిహార్స్ అంటే దానికి అంటే టైప్ అది రిహార్సల్ కమ్ ఆడిషన్ లాగా. ఓకే, సో ఆ సీన్ కూడా చేపించారు అండ్ ఆల్సో ఆడిషన్ లాగా కూడా. సో అలా చేపించారు. ఇలా సెలెక్ట్ అయ్యానని అమ్మకే ఫస్ట్ చెప్పా. ఓకే, సో అమ్మ షాక్ అయి ఉంటది నాకు తెలిసి. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అక్కడ అంటే ఆడిషన్ ఫస్ట్ ఇచ్చినావు కదా నువ్వు, ఆడిషన్ లో ఏం చేసినావు యాక్టింగ్? అది సినిమాలో ఉండే ఒక సీనే చేశానన్న. ఏ సినిమాది? ఇదే సలార్ సినిమాలోదే. అంటే వాళ్ళు ఇవ్వడం జరిగిందా? ఓకే, ఒక సీన్ ఇచ్చారు నాకు, ఓకే ఈ సీన్ చెయ్యాలని. ఆ సీన్ ఇంకా రివీల్ కాలే, మీరు థియేటర్లో చూడాలి. నేను చేయమని చెప్దాం అనుకున్నా. ఓకే, సో యాక్టింగ్ అంటే నీకు ఇంట్రెస్టా? సో మమ్మీ వాళ్ళ ఫోర్సింగా? నా ఇంట్రెస్ట్ అన్న, అంతా నా ఇంట్రెస్ట్. సో అంటే ఇంత చిన్న ఏజ్లో, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 15. సో 15లో నేను ఉన్నప్పుడు, నా ఏజ్ 15 ఉన్నప్పుడు నాకు అసలు తెలియదు అసలు సినిమా అంటే ఏంటి ఏం తెలియదు. సో నువ్వు చిన్నప్పుడే మోడలింగ్ చేసినావు, సో సంథింగ్ యాడ్స్ ఏదో నటించినావు కూడా. యాడ్స్ ఫస్ట్ యాడ్స్ చేసుకుంటూ వచ్చా. సో యాడ్స్, మోడలింగ్, దాని తర్వాత ఇప్పుడు మూవీ చేస్తున్నావు. ఇంత పెద్ద మూవీలో ఇంత చిన్న ఏజ్లో అసలు సెలెక్ట్ అవ్వడం, నీకు అసలు ఎంత టాలెంట్ ఉందో అర్థమైపోతుంది మనకి చూస్తే. అంటే నువ్వు మాట్లాడడం కానీ, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ నువ్వు మాట్లాడుతుంటే. సో అంటే నువ్వు అనుకున్నావా ఇంత పెద్ద మూవీ వస్తుంది అంటే మోడలింగ్ తర్వాత యాక్టింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి నువ్వే అని అంటున్నావు కదా ఇప్పుడు, మమ్మీ వాళ్ళు కాదు నీదే అని చెప్పేసి. సో ఇదంతా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే యాక్టింగ్ వెళ్ళాలి, మోడలింగ్ చేయాలి అని చెప్పి ఎందుకు అనుకున్నావు? ఏమో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. అంటే సినిమాలు చూడడం కంటే వెళ్ళడం. చిన్నప్పుడు కూడా అనేవాడిని ఇట్లా టీవీలోకి వెళ్ళిపోతా, ఆ సినిమాలోకి వెళ్ళిపోతా అని అనేవాడిని. చిన్నప్పుడు పెద్ద లైట్ తీసుకున్నారు, కానీ కరెక్ట్ ఏజ్ వచ్చేటప్పుడు ఇంకా ప్రతిసారి అదే మాట అంటూ ఉంటే సర్లే ఒకసారి ట్రై ఇద్దామని వాళ్ళు, అంటే పేరెంట్స్ కూడా ట్రై చేశారనమాట. ఓకే, సో అలా ఫస్ట్ ఎలా వెళ్ళాలో తెలియదు ఇండస్ట్రీలోకి. ఫస్ట్ వెళ్ళా జస్ట్ ఒక ఏజెన్సీని కలిసే, మోడలింగ్ ఏజెన్సీ. అక్కడ వాళ్ళు యాక్టింగ్, మోడలింగ్ నేర్చుకోవచ్చు అన్నారు. సరే ఫస్ట్ మోడలింగ్ నేర్చుకొని తర్వాత వెళ్దామని మోడలింగ్ ఫస్ట్ చేశా. అలా ఒక 2-3 షోస్ చేశాను. తర్వాత వాళ్ళే కొన్ని యాడ్స్ ఇచ్చారు. అక్కడ నుంచి స్లోగా కాంటాక్ట్స్ పెరిగి కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం అయ్యి వాళ్ళు మూవీస్ రిఫర్ చేయడం, యాక్టర్స్ రిఫర్ చేయడం, అలా ఇంకా మూవీస్లోకి వచ్చారు. సో అంటే ఎన్ని డేస్ అయింది మొత్తం షూట్ నీది? అంటే నీ క్యారెక్టర్కి షూట్ ఎన్ని రోజులు ఉండే, షెడ్యూల్ ఎన్ని రోజులు ఉండే? నాది ఓన్లీ షూట్ కోసం అయితే 10 to 15 days మధ్యలో ఉంటుంది అన్న. ఓకే, సో అంటే మూవీలో ఎంతసేపు ఉంటుంది క్యారెక్టర్ అనేది? ఒక 15 minutes, 15 to 20 అంటే అనుకోలేం, కానీ షూట్ చేసింది అయితే 15 minutesకి. కానీ ఇప్పుడు సో సెన్సర్ వెళ్ళి దాని తర్వాత కట్టింగ్స్ పోయి ఎంత ఉంటుందో తెలియదు. అంటే నేను డబ్బింగ్ చెప్పింది కూడా దానికే. ఓకే, ప్లస్ అంటే ఇప్పుడు ప్రభాస్ సార్, పృథ్వీ సార్ కలవడం, అప్పుడప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అట్లా వస్తూ ఉంటుంది కదా. సో అదంతా మధ్య మధ్యలో వస్తూ ఉంటాం మళ్ళీ సినిమాల్లో. సో నీకు స్టోరీ మొత్తం చెప్పారా లేకుంటే జస్ట్ నీ క్యారెక్టర్ మట్టుకి చెప్పారా? నాకు నా క్యారెక్టర్ మరికే తెలుసు అన్న. ఓకే, ఇంకా మా క్యారెక్టర్ దీంట్లోనే కోర్ పాయింట్ ఉంది కాబట్టి ఓకే నాకు కోర్ పాయింట్ వరకు తెలుసు, తర్వాత ఏం జరిగిందని నాకు తెలియదు. సో కోర్ పాయింట్ అంటున్నా కాబట్టి అది తెలిసినప్పుడు ఎట్లా ఉండే నీకు? అంటే నీకు నీ స్టోరీ అంటే నీ క్యారెక్టర్ వరకు చెప్పినప్పుడు, సో మెయిన్ మీరిద్దరే ఎక్కువ అందులో. సో ట్రైలర్ చూస్తేనే ఒక రేంజ్లో ఉంది, సో దాంట్లో నిన్ను చూస్తే ఇంకా ఒక రేంజ్. అంటే యాక్టింగ్ ఇరగదీసినావు, మరి మూవీ మొత్తంలో ఎట్లా ఉందో తెలియదు కానీ సూపర్ ఉంది. సో ఫస్ట్ నీ క్యారెక్టర్ది నీకు చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండే? ఫస్ట్ చూసా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోల్ ఉన్నారు. లుక్ నాకు అప్పటికి నేను బాగా ఫాలో అవుతా ఉంటాయి అప్డేట్స్ అన్ని. ఓకే, చూసా పృథ్వీరాజ్ గారి లుక్, ముక్కు పుడక, బొట్టు అంత ఉంది. అమ్మ అంటే వేరే యూనిక్ క్యారెక్టర్ కదన్నా. ఒక పెద్దోళ్ళకే అలాంటి క్యారెక్టర్ దొరకడం ఒకటంటే, ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పటివరకు నాకు తెలిసి చైల్డ్ ఆర్టిస్ట్లో అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసి ఉండకపోవచ్చు. ఎవరు చేయలేదు ఇప్పటివరకు నాకు తెలిసి, లేరు. అదొకటి.
ఆ క్యారెక్టర్లో ఉండే ఇంటెన్సిటీ, ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టరిస్టిక్స్ కానీ ఓకే చాలా యూనిక్, ఒక ఏమంటావు, ఒక హ్యాపీ, ఒక ఛాలెంజ్ గట్టిగా చేయాలరా, మనం ఏంటో నిరూపించుకోవాలన్నట్టు ఒక ఫీలింగ్. ఆ కసితోటి చేయడం జరిగింది నువ్వు. సో అంటే ప్రశాంత్ గారు అంటే ఫస్ట్ ఎప్పుడు మాట్లాడినావు ప్రశాంత్ నీల్ సార్ తోటి, డైరెక్టర్ గారితో? అది ఫస్ట్ ఆడిషన్ కమ్ రిహార్సల్స్ అన్నా కదన్నా. ఓకే. అప్పుడే ఇంకా నార్మల్ ఏడి అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు నాతో. అప్పుడు నీల్ సార్ వెనకాల నుంచి వచ్చి ఏంటి నీ పేరు అది ఇది అని అడిగారు. అప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో పెద్ద మాట్లాడలే. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్లో కొంచెం మదర్ రావడము, నీల్ సార్ చాలా మంచిగా మాట్లాడతారు ఆయన. ఓకే. షూట్లో ఎంతైతే అందరం కాన్సన్ట్రేటెడ్గా ఉంటామో, షార్ట్ లేనప్పుడు లేదంటే రిహార్సల్స్ ఏం జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు అంతే జోవియల్గా ఉంటాం అందరం. చాలా జోవియల్గా మాట్లాడి చాలా బాగా చేస్తున్నావు, ఎక్కడ యాక్టింగ్ నేర్పించద్దు బాబుకి, న్యాచురల్గా ఉంది, ఇప్పుడే న్యాచురల్గా అంతే ఉన్నాయండి అండము, ఇది డ్యాన్స్ అది ఇది నేర్చుకోద్దని ఇట్లా చెప్పడం జరిగింది. థర్డ్ షెడ్యూల్ మొన్న పోస్ట్ పోన్ అయ్యిందని న్యూస్ వచ్చిన తర్వాత చిన్న చేంజెస్ చేసి రీషూట్ చేశారు. ఓకే. సో ఆ టైంలో ఇంకా బాగా మాట్లాడు, ఎందుకంటే అప్పుడు ఇంకా కొంచెం సీన్కి మాకు మంచి గ్యాప్ ఉండేది. సో అప్పుడు నీల్ సార్ రావడం, మాట్లాడడం, అంటే ఏ క్లాస్ చదువుతున్నావరా అంటే 10th సార్ అంటే బోర్డు కదా మరి వెళ్ళి సరిగ్గా చదువుకో, నువ్వు మా పేరెంట్స్ ఏమో నా దగ్గరికి వచ్చి నా కొడుకుని డాక్టర్ చేద్దాం అనుకున్నా, నువ్వు ఇలా చేసేసావని నన్ను అంటారా అంటే లేదు సార్ నేను డాక్టర్ కదా యాక్టరే అని చెప్పేసా. ఓకే, డాక్టర్ కదా యాక్టర్ చెప్పేస్తే సరే మరి అంటే అంతా ఓకే కదా చదువుకోగలవు కదా అంటే సార్ 75% సార్ అంటే ఆయన ఏమనుకున్నారు, 75% నాకు కాన్ఫిడెన్స్ ఉందనుకున్నారు. ఓకే. 75% ఏంటి అన్నాడు. ఒకసారి అలా రియాక్షన్ ఇచ్చారు. 75% ఖచ్చితంగా తెచ్చుకుంటా సార్, దానిపైన తెచ్చుకుంటా అంటే ఓ పర్సంటేజ్ గురించి చెప్తున్నావా అయితే ఓకేలే అని. నాకు ఇంకా లాస్ట్ నాది వ్రాప్ అయిపోతుంది నా క్యారెక్టర్ది అని. ఆయన కారెక్కి వెళ్ళే ముందు కూడా కారెక్కి డోర్ తీసి వెనక్కి చూసి రేపు 10th ఎలాగోలా మాత్రం పాస్ అయిపో అనేసి వెళ్ళిపోయారు ఆయన. ఓకే. అంటే నీ గురించి ఆలోచించిండు, అంటే 10th చదువుతూ సో ఇక్కడ యాక్టింగ్ కూడా చేస్తుండు అని చెప్పి. సో మమ్మీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు 10th కదా, సో యాక్టింగ్ సైడ్ వాళ్ళు వదిలేస్తున్నారు లేకుంటే చదువు అని అంటున్నారా? లేదండి, మమ్మీ వాళ్ళు అయితే ఫుల్ సపోర్ట్ ఉంటారు. అలా ఫుల్ సపోర్ట్ ఉన్నారని స్టడీస్ని వదిలేమని కూడా కాదు. నాకు ఫ్రీ టైం ఎగ్జామ్స్ టైంలో చదువుతా, లేదా షూట్స్ ఉన్నాయంటే కొంచెం స్కూల్ వాళ్ళతో చెప్పి మాట్లాడి మంచి సపోర్టివ్ ఉంటారు. శ్రీ చైతన్య స్కూల్, కాకతీయ హిల్స్ బ్రాంచ్. సో మాట్లాడి వాళ్ళతో ఇలా అంటే ఇప్పుడు షూట్ ఉంది తర్వాత ఎగ్జామ్ రాస్తానో ఏదో ఒకటి, మొత్తానికైతే చదవాల్సిన టైంలో చదువుతా, షూట్ కూడా మళ్ళీ ఏది అడ్డు రాదు. సో అలా ఉంటారు పేరెంట్స్. సో డైరెక్టర్ గారు ఫస్ట్ డే షూట్లో టేక్స్ ఏమన్నా ఎక్కువ తీసుకున్నావు లేకుంటే ఫస్ట్ డే ఎట్లా అనిపించింది? ఫస్ట్ డే ముందు ఒక 4 days రిహార్సల్స్ చేసేవన్నా. ఓకే. నాకు అప్పటికి ఇంకా అంటే ప్రశాంత్ నీల్ సార్ ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్. ఆయన ఇంకా నేను షాక్లో ఉన్నాను, ప్లస్ ఎలాగోలా మంచిగా చేయాలి, ఇప్పుడు నేను ఒక్కసారి తప్పు చేసినా కూడా నా పని అయిపోయింది అన్నట్టు మైండ్లో తిరిగేది. అంటే భయం ఉంటుంది ఒకటి నీల్ సార్ ముందు అన్నట్టు. ఆ ఫస్ట్ మేము రోజు చేసిన సీన్ ఇప్పుడు ఉండకపోవచ్చు సినిమాలో, దాన్ని కొంచెం మాడిఫై చేసి వేరేలా తీసారు. ఇప్పుడు ఆ సీన్ చేసిన తర్వాత ఫస్ట్ టేక్ తర్వాత నాకు ఇంకా కావాలి నీ నుంచి అన్నారు ఆయన. ఓకే. ఫుల్ ఇంటెన్స్ సీన్ అనమాట. ఓకే. చేస్తున్నా గొంతు పోతుంది. లాస్ట్కి అయితే వాటర్ బాటిల్ ఇచ్చారు నాకు తాగడానికి. వాటర్ ఏమో ఇలా తాగుతున్నా ఫుల్ వణికిపోతూ. అప్పటికి 3-4 takes తర్వాత ఇంకా ఒక్కో టేక్ అంటే ఏ టేక్ బాగాలేదని అయితే చెప్పలేదు. ఓకే. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా సూపర్ డూపర్ లాగా వచ్చేలాగా చేసుకుంటూ పోయారు. అదే రోజు నాకు తెలిసి నెక్స్ట్ డే అనుకుంటా సేమ్ సీన్ షూట్ చేస్తున్నాం. ఆయన అక్కడ మానిటర్ ఉంది, ఇక్కడ నేను కూర్చొని ఇంకా నాకు అప్పటికి గొంతు పోయింది, అంత పోయింది, ఇంటెన్స్ సీన్ కదా. అలా చూస్తున్నా కిందకి, ఆయన ఏమో కార్తికేయ అని పిలిచారు. గుడ్ జాబ్ అన్నారు. గుడ్ జాబ్ అంటే నాకు ఫస్ట్ వినపడలే, సారీ సార్ అన్న. గుడ్ జాబ్ అన్నారు. ఓకే. గుడ్ జాబ్ అని ఇంకా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే. నడుచుకుంటూ వెళ్ళిపోయి అంత సంతోషంలో గొంతు పోయింది అదేం పట్టించుకోవట్లేదు నేను. అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న నీల్ సార్ గుడ్ జాబ్ అన్నారు అన్న నాకు అన్నమంతా. సో అలా అయింది ఫస్ట్ టైం. ఓకే. సో ఫన్నీ మూమెంట్ ఏదైనా జరిగిందా షూట్లో? ఫన్నీ మూమెంట్ అంటే మాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయినా ఆయనే. ఓకే. సెట్లో అందరినీ జోవియల్ గుంచాడు కదా ఆయనే. ఓకే. నీల్ సార్ ఓకే వచ్చి జోక్లు వేయడం కానీ సో జరుగుతూ ఉంటాయి, కానీ మరీ వర్క్ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేం కదన్న. అంటే ఈ జోక్స్ వీటి మీద ఎక్కువ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి పెద్ద ఉండకపోవచ్చు. కానీ
ఇదే 10th క్లాస్ చదువుకోరా అన్నాము. ఓకే ఆయన ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇవన్నీ మీరు పెద్దయ్యాక చేశారో చంపేస్తాను మిమ్మల్ని అంటాడు ఆయన. ఓకే అంటే కామెడీగా. అదే అదే సో అలా అన్నాము, చాలా జోవియల్గా ఉంటారు. ఓకే. సో ఈ మూవీకి మెయిన్ పిల్లర్స్ ఇద్దరు. సో ఎవరు వాళ్ళు? పృథ్వీ సార్, ప్రభాస్ సార్, ఇంకా నీల్ సార్ కూడా. ఓకే. జస్ట్ క్యారెక్టర్ వైజ్ అంటున్నారు. క్యారెక్టర్ వైజ్ అయితే ఇద్దరే కదా, సినిమాలో మొత్తం ఉండేది ఇద్దరు, కానీ సినిమా నడిపించింది మాత్రం నీల్ సార్. అవునా? సో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు, సో ఇద్దరులో ప్రభాస్ సార్ని కలిసారా మీరు? ప్రభాస్ సార్ ఇంకా కలదు. లేదు. సో ప్రభాస్ గారిని ఎందుకు అడిగా అంటే ఫస్ట్, సో మీరు ఎట్లాగో పృథ్వీ గారి క్యారెక్టర్ కాబట్టి మీరు కలిసే ఉంటారు నాకు తెలిసి కదా. సో పృథ్వీ సార్ ఎట్లా ఉంటుండ మీతో? పృథ్వీ సార్ అంటే ఎన్నిసార్లు కలిసినాను ఇప్పుడు షూట్ టైంలో? నేను సలార్ షూట్లో కలవలేండి. ఓకే. సో ఏమైందంటే ఒక సీన్ మీరు ట్రైలర్లో చూస్తుంటే రెయిన్ పడుతూ నేను ఇలా తల కిందకి దించి ఫస్ట్ ట్రైలర్, అవును, సెకండ్ ట్రైలర్లో కూడా ఉంది, ఇలా కడియం విసురుతా, అది పెద్ద సీన్ ఉంటుంది. సో ఆ సీన్ షూట్ చేసాము, అయిపోయింది, నేను ఇంటికి వచ్చేసా, ఆ షెడ్యూల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసా, నార్మల్గా స్కూల్కి వెళ్ళడం అంతా జరుగుతుంది. రోజు సాయంత్రం అసోసియేట్ డైరెక్టర్ ప్రకాష్ అన్న కాల్ చేశారు, అరే నీ డీటెయిల్స్ అన్ని పంపి ఫాదర్ నేమ్తో సహా అన్నారు. అన్న స్క్రీన్ నేమ్ కోసమా అన్న? కాదు, ఇలా పృథ్వీ సార్ మూవీలో కూడా నేను తీసుకుందాం అని చూస్తున్నారు అన్నారు. నేను షాక్, మలయాళం ఇండస్ట్రీ ఏంది, నేనే అసలు సలారే ఒక షాక్. అంటే మలయాళం ఇండస్ట్రీ ఏంటి, నాకు కాల్ చేయడం ఏంటి అని. సరే అన్నని పంపించా. అది తీరా చూస్తే వాళ్ళు కాల్ చేశారు అంతా, అది ఏమో లూసిఫర్ 2 మూవీ. ఓకే. లూసిఫర్ మోహన్ లాల్ సార్ దానికి సీక్వెల్. అవును. సో దాంట్లో కూడా పృథ్వీ సార్ చిన్న పట్రోల్ అనమాట. తర్వాత ఏంటి అని తెలిసిందంటే ప్రకాష్ అన్న చెప్పారు, ఇలా ప్రశాంత్ నీల్ సార్ అంట ఒకరోజు నైట్ 2 o'clockకి పృథ్వీ సార్కి మెసేజ్ చేశారు. మెసేజ్ చేసి ఈ సీన్ పంపించారు, వీడియో మొత్తం. ఆయనేమో ఏంటిది, ఎవరిది అని అడగడం, ఈయన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయిన తర్వాత పృథ్వీ సార్కి కూడా అది నచ్చి నన్ను లూసిఫర్ 2లో తీసుకున్నారు. ఓకే. సో అలా ఆయన డైరెక్షన్లో కూడా చేశారు. సో ఆయన డైరెక్షన్ కాదు, సేమ్ పృథ్వీ గారు చిన్నప్పుడు ఎట్లుంటారో సేమ్ అట్లా ఉండొచ్చు నువ్వు. అంటే సేమ్ మనం క్యారెక్టర్ చూస్తే ట్రైలర్ లో చూసినప్పుడు అదే అనిపించింది నాకు, అరే నిజంగా చిన్నప్పుడు ఇట్లనే ఉండనేమో అన్నట్టు ఒకటి. అంటే వీళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ కూడా అంత బాగా చేసిరని అనుకుంటున్నాను నేను. వాళ్ళు దిగ్గజాలు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేదు. సో అంత బాగా చేసిరు. సో నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? రోషన్, రోహన్, సో వీళ్ళు ఎవరన్నా మూవీలో ఉన్నారా? రోషన్ ఉన్నాడు అన్న. రోషన్ ఒక మంచి క్యారెక్టర్, ఇంటెన్స్ క్యారెక్టర్ తను కూడా చేస్తున్నాడు, ఒక సీన్లో ఉంటాడు, చాలా బాగుంటుంది ఆ సీన్. సో రోషన్ నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సా లేకుంటే ఎట్లా? మంచి క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇద్దరు గొడవ పడతారా? కామన్ అన్న, ఇంకా ఫ్రెండ్స్ అన్నాక అవి కామన్ ఉంటాయి కదా. సో మీ ఇద్దరు కాంపిటీషన్ ఏది ఉంటుంది? ఆడిషన్లు ఉంటుంది అంతే. సినిమా ఫీల్డ్ ఇద్దరు సేమ్ ఉంటారు, నువ్వు రోషన్ కూడా సేమ్ హెయిర్ స్టైల్, ఆ ఫేస్ హైట్ కానీ మీ ఫిజిక్ కానీ సేమ్ ఇద్దరిది. సో ఇద్దరు బ్రదర్స్ లాగా ఉంటారు ఇక్కడ కూడా మీరు, రోషన్ నువ్వు ఇద్దరు. తను నాకంటే 2 years అనుకుంటా పెద్ద. సో అంటే ఇప్పుడు ఆడిషన్లకి ఆయన సపరేట్గా వెళ్తాడంట, మీరు సపరేట్గా వెళ్తారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలుస్తారు. సో అప్పుడు మీరు అనుకుంటారా, నువ్వు నాకు చెప్పకుండా వచ్చినావు అని? జస్ట్ మీరు అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరు సెలెక్ట్ అయితే వాడనుకుంటారా? అంటే మేము ఇప్పుడు చెప్పకుండా వచ్చాం అన్నట్టు కాదన్న. ఓకే. ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది, ఇప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా, సపోర్ట్ రోషన్ పక్కన పెట్టండి, నాకు ఎంత జిగిరీది వస్తాయినా ఒక ఆడిషన్కి వెళ్తుంటే వెళ్ళే ముందే వాడికి ఏం కాల్ చేసి చెప్పక, అరే ఇట్లా ఆడిషన్ వచ్చింది వెళ్తాం వస్తాం, సెలెక్ట్ అయితే అప్పుడు చెప్తాం కదా. సో ఇది కూడా అంతే, జస్ట్ కావాలని చెప్పకపోవడం అని ఏం లేదు. అక్కడికి వెళ్ళాక ఎవరు నీకు కూడా వచ్చిందా కాల్ అంటే నాకు కూడా వచ్చిందా అన్నట్టు, ఓ అవునైతేరా ఇద్దరం మన బెస్ట్ ఇచ్చేద్దాం, ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు వాడు ఏజ్ ఫ్యాక్టర్లోనే ఇప్పుడు చూస్తారు, పెద్దోడు కావాలంటే వాడు తీసుకోవడం, చిన్నోడు కావాలంటే నన్ను తీసుకోవడం. సో హెల్దీ కాంపిటీషన్ అయితే ఉంటది, కానీ మరి ఇట్లా కావాలని చెప్పకపోవడం అనే ఉండదు, తెలియకుండా కలుస్తూ ఉంటాం అంతే. సో ఎక్కడికి వెళ్ళినా మీకైతే ఇద్దరు కాంపిటీషన్ ఉంటుంది. సో పెద్ద కావాలన్నప్పుడు ఆయన తీసుకుంటారు, చిన్న కావాలన్నప్పుడు నేనే తీసుకుంటాను, అంతేనా? సో ఫస్ట్ మూవీ ఏది నీది? నాది ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి మ్యూజిక్ స్కూల్ అన్న. ఓకే. శ్రేయ గారిది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ అసలు స్క్రీన్ మీద కనిపించింది పరంపర వెబ్ సిరీస్. ఓకే. వెబ్ సిరీస్లో దాంట్లో జగపతి బాబు గారు చిన్న పుట్రోల్. ఓకే. ఈ మ్యూజిక్ స్కూల్లో ఫుల్ లెంత్ రోల్ చేశారు. సో శ్రేయ గారి గురించి చెప్పు, అంటే ఎట్లా ఉంటుండే షూటింగ్లో? చాలా జోవియల్ ఉంటారు, అంటే పిల్లలతో ఎలా ఉంటారు అన్న, ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్స్ అయినా నవ్వుకుంటా జోకులు వేసుకుంటా. రోహన్ తెలుసు కదా, రోహన్ చేసే కామెడీకి తన ఇంటర్వ్యూలో మొత్తం అల్లరే రోహన్ తను చైర్ మీద నుంచి కింద పడి నవ్విన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సో అంత ఫ్యామిలీలా ఉంటుంది. శ్రేయ గారు, శర్మన్ జోషి సార్ హీరో మ్యూజిక్ స్కూల్కి. సో నువ్వు యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనుకున్నావు కదా, నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే యాక్టింగ్ సైడ్ వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు అసలు?
ఏమన్నా చిన్నప్పటి నుంచి అయితే ఒకటైతే ఉండేది, సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమా అనేది ఉండిద్ది. కానీ ఓకే. ఒక క్లారిటీ వచ్చింది, వెళ్తున్న కొద్దీ నాకు క్లారిటీ వచ్చింది నేనేంటి అనేది. సో ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు, కానీ ఫేవరెట్ యాక్టర్ అయితే నాని అన్న. ఓకే. అంటే అందరు ఫేవరెట్, బట్ కొంచెం మన పక్కింటి అబ్బాయి అన్నట్టు అంటారు కదా, అలా నాని అన్న. సో అంటే ఇప్పుడు ట్రైలర్ చూసినావు కదా నువ్వు, ట్రైలర్లో పృథ్వీ సార్ ఉన్నారు, ప్రభాస్ సార్ ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో యాక్టింగ్ ఎవరిది బాగా అనిపించింది నీకు? అట్లా వామో స్క్రీన్ మీద ఇద్దరిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఓకే. ఇంకా కంపేర్ చేస్తే అది అయ్యే పని కాదు. కాదు, ఒక పేరు చెప్తే మళ్ళీ ఏమని అనుకుంటారని చెప్పట్లేదా? అలా అని కాదన్న, మీరే చెప్పండి అన్న. ప్రభాస్ సార్, పృథ్వీ సార్ ఒక్కరిది ఒక్క టైప్ ఆఫ్ యాక్టింగ్, ఒక్కరిది ఒక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్. అవును. వాళ్ళ క్యారెక్టర్స్ అంత బెస్ట్ ఇచ్చారు కాబట్టి సినిమా మీద అంత కాన్ఫిడెంట్ ఉన్నారు కదన్న. ఇప్పుడు వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఒకేసారి డైలాగ్ చెప్తున్నారంటే ఎవరిని చూడాలి ఇప్పుడు మనం? అలా 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 కళ్ళు సరిపోవాలి. నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అదే అన్న ఇప్పుడు చెప్పాను, అంటే ఇన్స్పిరేషన్ అంటే వీళ్ళలాగా చెయ్యాలి, సో అట్లా ఎవరన్నా ఉంటారు కదా హీరోస్, సో వీళ్ళలాగా ఉంటే బాగుంటది అట్లా. అలా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కో ఫ్యాక్టర్ తీసుకుంటా అన్న. అలా ఒక్కరే అని లేదు, ప్రతి యాక్టర్ నుంచి వాళ్ళ లైఫ్లో జరిగింది కానీ, వాళ్ళు ఆన్ స్క్రీన్లో యాక్ట్ చేసేది కానీ, ఒక్కొక్కరి దాని నుంచి ఒక్కొక్కటి బెస్ట్ క్వాలిటీ చూసుకొని నాలో సరిపోద్దా లేదా అని అలా చూసుకుంటా. ఓకే. సో ఎక్కువ సపోర్ట్ ఇంట్లో ఎవరు నీకు? ఇంట్లో అందరు ఇస్తారన్న. ఓకే. ఎక్కువ మమ్మీ డాడీ అంటే? మమ్మీ నావి డేట్స్ కానీ రెమ్యునరేషన్ కానీ చూసుకుంటుంది. ఓకే. సో ఇద్దరు ఈక్వల్ సపోర్ట్ ఇస్తారు, బట్ మమ్మీ అనేది ఇంకా నాది మొత్తం మమ్మీ చూసుకుంటుంది, ఈ డేట్స్ కానీ ఇదంతా. సో మమ్మీ డాడీ ఏం చేస్తారు? డాడీకి యుఎస్ రిక్రూట్మెంట్ కంపెనీ ఉంది, ఓకే. మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇద్దరు ఐటీలే, సో ఫుల్ బిజీ ఉంటారు. బిజీ ఉంటారు. సో ఫస్ట్ నీ రెమ్యునరేషన్ ఎంత ఫస్ట్ తీసుకుంది? ఫస్ట్ 2K అనుకుంటున్నా. 2K. సో ప్రెసెంట్ సాలరీకి ఎంత తీసుకున్నావు? అదేమన్నా మమ్మీ చూసుకుంటుంది. ఫస్ట్ అయితే గుర్తుందంట కానీ ఇది మాత్రం తెలియదంట. ఇంక నేను అడగడం మానేసాను. ఓకే. అడగట్లే అంటే మమ్మీ వాళ్ళు కూడా మమ్మీకి కాంటాక్ట్ చేయడం, మమ్మీ చూసుకోవడం, ఎందుకు మనకి ఈ ఏజ్లోనే ఎందుకు స్లో నేర్చుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఆ విషయంలో నేను, నీకు డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతావు? మమ్మీని అడుగుతావు, డాడీని అడుగుతావు? ఎవరు కనిపిస్తే వాళ్ళని అడిగేస్తాను. సో నీ పాకెట్ మనీ కింద తీసుకుంటాను డైలీ? పాకెట్ మనీ నేను అసలు తీసుకున్నాను. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ అట్లా ఎంత తీసుకుంటావు? నేను అసలు తీసుకునే అవకాశం ఇట్లా, ఎందుకంటే నేను ఏం అడిగినా అది నాకు కరెక్ట్ అయితే వాళ్ళు కొనిచ్చేస్తారు. ఓకే. సో నాకు అవసరం పడట్లే పాకెట్ మనీ తీసుకోవాల్సిన అవసరం. అడుగుతాను, కరెక్ట్ టైం కరెక్ట్ది అయితే ఇచ్చేస్తారు, కాదు అంటే చెప్తారు ఇది ఇప్పుడు చేయాలి. ఇప్పుడు పాకెట్లో ఎంత ఉంది మనీ? ఏం లేదన్న. ఏం లేదా? ఏం పెట్టుకోవా? నేనేం పెట్టుకోను. ఎందుకు? అంతా మమ్మీ చూసుకుంటారు. నేను ఒకవేళ ఒక్కడనే బయటకు వస్తే అప్పుడు కూడా ఫోన్పే లేదంటే వాలెట్లో క్యాష్ పెట్టి. నీకు సపరేట్గా ఫోన్పే ఉందా అకౌంట్? ఫోన్పే అంటే ఫ్యామ్పే అన్న. ఫ్యామ్పే అని టీనేజర్స్కి, ఓన్లీ టీనేజర్స్కి, అది యూపీఐ. ఓకే. సో డైలీ ఎంత ఖర్చు చేస్తావు? ఒకవేళ ఖర్చు చేస్తాను ఏం లేదు, చేయకపోతే అసలు ఏం చేయను. ఒకవేళ బయటికి వెళ్తే ఒక 2000 అవ్వచ్చేమో బాగా ఖర్చు పెడితే. బాగా ఖర్చు పెడితే 2000 ఖర్చు పెడతావు? నేనే ఖర్చు పెట్టా 500 కూడా ఖర్చు పెట్టాను. కాదండి, ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే పోను సినిమాకి వేసుకున్నాం. ఓకే. సినిమాకి వెళ్తావు? ఎందుకన్నా ఎవరెవరు వెళ్తారు? డిపెండ్స్ అన్న. ఒకసారి నేను రోషన్కి కాల్ చేయొచ్చు వెళ్దామని, ఒకసారి మా స్కూల్ ఫ్రెండ్స్కి కాల్ చేయొచ్చు, ఓకే, వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు, వీడు నాకు కాల్ చేయొచ్చు. అలా పేరెంట్స్ ఉంటారు, మళ్ళీ వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలా ఒక్కోసారి ఒక్కొక్కరితో వెళ్ళినప్పుడు పాప్కార్న్ అని ఉంటామా, మళ్ళీ గేమ్స్ వెళ్తామా. సో ఇలాంటి వాటికి 2K అవుతాం. ఓకే. అది కూడా మ్యాక్సిమం. ఇంట్లో ఎంతమంది మీరు? మొత్తం 4 మెంబర్స్ అన్న. ఎవరెవరు? నువ్వు, మమ్మీ, డాడీ, చెల్లి. సో చెల్లి ఏం చేస్తుంది? చెల్లి ఇప్పుడు 5th క్లాస్. సో చెల్లె కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా లేకుంటే చెల్లె? లేదన్న, చెల్లికి ఇంట్రెస్ట్ లేదు పెద్ద. ఓకే. సో నీ మూవీస్ చూసినప్పుడు ఏమంటుంది చెల్లి? చెల్లి లోపల మురిసిపోతూ ఉంటది, చూస్తుంది, సైలెంట్గా చూస్తుంది. అది అంటే ఉంటది కదన్న చిన్నపిల్లలకి, మురిసిపోతుంది. వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకునేది మా అన్నయ్య చేసాడు అన్నట్టు. సో గొడవ పడతారా మీరు ఇంట్లో? ఓకే. సో నువ్వు ఎక్కువ కొడతావా, చెల్లి ఎక్కువ కొడుతుందా నిన్ను? అది కూడా డిపెండ్స్ అంటే టాపిక్ అది దాన్ని బట్టి డిపెండ్స్. ఎక్కువ దేని దగ్గర గొడవ పడతారు మీరు? ఏ టాపిక్ దగ్గర? నేను చెప్పిన పని అది చేయకపోవడం, అది చెప్పిన పని నేను చేయకపోవడం. ఓకే, అంతే. ఇప్పుడు ఆ బాటిల్ తీసుకురా అంటే నేను తీసుకెళ్ళి నువ్వే తెచ్చుకుంటుంది. ఓకే, అలాంటప్పుడు అలా. సో ఇప్పుడు మూవీలో ఏదైనా డైలాగ్ చెప్పు నీది. ట్రైలర్లో వచ్చింది కదా, ట్రైలర్లో మొత్తం మూవీలో ఉన్న డైలాగ్ ట్రైలర్లోది
ఒకటి రెండు వచ్చాయి అన్న. ఓకే. ఒకటి ఏంటంటే ఫస్ట్ ట్రైలర్లో రే దేవా వద్దురా వెళ్దాం పదా అంటాను కదా, అదొకటి. ఈ సెకండ్ ట్రైలర్లో వాడి పేరు అంటే గుర్తుంది బాబా అంటే సలార్ అని టైటిల్ వచ్చింది. ఆ రెండు రిలీజ్ అయ్యాయి. సో ట్రైలర్ చూడడానికి నీకు ఏమనిపించింది? ట్రైలర్లో నువ్వు ఉంటాను అనుకున్నావు, అది చెప్పు ఫస్ట్. అదే అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఓకే. అంటే ఉండొచ్చు 50-50 ఉన్నా కూడా ఒక 2 మాంటేజ్ షార్ట్స్. ఏది మీరు ఈ షార్ట్ చూసారా? వర్షం. అదే చూసాను. ఆ షార్ట్ ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే చాలా బాగా వచ్చింది అది. అది ఇంకొక మాంటేజ్ ఉంటుందేమో పెద్దగా అనిపించేమో అనుకున్నా. అలా అని ట్యూషన్లో ఉన్నవాడిని కాస్త బయటకు వచ్చేసి ల్యాప్టాప్, టీవీ, మొబైల్ అన్నిట్లో రీఫ్రెష్ పెట్టుకుంటూ కరెక్ట్ టైంకి ట్రైలర్ రాగానే పెట్టాము. ఓపెనింగ్ షాట్ మాది ఉంది. షాక్ అయితే నేను డైల్ ఉంటుంది అనుకున్నా, మాంటేజ్ ఉంటుంది అనుకున్నా. సరే పోనీ సీన్ ఉంది, సీన్లో డైలాగ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. ఎందుకంటే నా డబ్బింగ్ అయింది, ఇంకా నీల్ సార్ చూసారు లేదో నాకు తెలియదు నా డబ్బింగ్. సో ఆయన చూడకుండా అయితే పెట్టరు కదా. సో నేను ఎక్స్పెక్ట్ చేయలే డైలాగ్ కూడా ఉంటుందని. అది పెద్ద షాక్. నెక్స్ట్ ఈ సాంగ్ ఎక్కువ మేమున్నాం. అవును. అది అసలు అంటే అలవాటు అయిపోయిన షాక్ లా ఉంది. సాంగ్ చాలా బాగా అందరికి కనెక్ట్ అయింది సాంగ్. సో అంటే ఫస్ట్ నీది ట్రైలర్ నువ్వు చూసుకున్న తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో చూసిన తర్వాత అంటే బంధువులు చాలా మంది కాల్స్ చేసి ఉండొచ్చు. సో ఏమన్నారు అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇంకా చెప్తారు కానీ అందరు చాలా బాగా చేసేవారా, ఇంకా సినిమా కోసం వెయిటింగ్ అన్నమే. సో అంటే డైరెక్టర్తో ప్రశాంత్ నీల్ సార్తో ఎన్ని రోజులు నీ జర్నీ? 15 days ఉండొచ్చా? 15 days ఓన్లీ, 10 to 15 days ఓన్లీ ఫర్ షూట్. రిహార్సల్స్ ఇప్పుడు షూట్ మధ్యలో, ఇప్పుడు ఈరోజు షూట్ రేపు షూట్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఓకే. సో అదే నైట్ టైం రిహార్సల్స్, అది కూడా రిహార్సల్స్ అనుకోవచ్చు. లేదంటే 1 day గ్యాప్ ఉండడం షూట్కి మధ్యలో. సో అలా కలిపితే దగ్గర 1 month దగ్గరలో. సో దగ్గర 1 month. సో సార్ దగ్గర ఏం నేర్చుకున్నాను? సార్ దగ్గర అయితే చాలా క్వాలిటీస్ ఉన్నాయి, కానీ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే దేనికి మనం అనుకుంటే అది వచ్చేంత వరకు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆయన ఒక షార్ట్ అనుకుంటే అది మాంటేజ్ అవని ఏదైనా అవని ఆయన అనుకున్నది వచ్చేంత వరకు కాంప్రమైజ్ అవ్వరు ఆయన. ఇప్పుడు అలా తీయబట్టే కదా ఇంత మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అదొకటి. నెక్స్ట్ సరే నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు. ప్రశాంత్ నీల్ సార్ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశారు? 4 అన్న. సలార్ పార్ట్ 1 4th. సో చెప్పు. ఫస్ట్ 1 ఉగ్రం కన్నడ మూవీ. ఓకే. నెక్స్ట్ KGF 1, KGF 2, సలార్ పార్ట్ 1. సో 4 సినిమాలు చూసినాను. ఉగ్రం చూడలేదన్న. ఇంకా KGF మిగతా 3 చూసినావు? 2 చూసా, 3 చూడలే. సో ఇది చూడలే మూవీ ఇంకా? అంటే నా పాట వరకు నేను డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు చూసాను. ఓకే. సో ఎట్లా అనిపించింది చూసుకుంటుంటే? అది అంతే, సార్ నుంచి కాల్ వచ్చినప్పటి నుంచి ఇంకా అదో డ్రీమ్లో బతుకుతున్నట్టు, గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతున్నా. నాకు అర్థమవుతుంది. December 22nd. సో ఎట్లుండబోతుంది మరి ఆ రోజు? చూడాలన్న ఇప్పుడు ఫుల్ అయితే ఎక్సైటెడ్ ఉన్నా. ఇంకా December 22nd. సో నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అడుగుతున్నారా అంటే టికెట్స్ అని? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్ళినప్పుడు నేను నార్మల్గా వెళ్ళి చెప్పను ఇలా చేస్తాను. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదన్న, 2-3. వాళ్ళు వచ్చారు ఎందుకు రాలేదంటే ఇలా షూటర్ అంటే ఏ సినిమా అంటే సలార్ నమ్మాలి. 1-2 నమ్మారు. వాడెళ్ళి ఇంకోటి చెప్తే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. అరే వాడు సలార్లో చేస్తున్నాడు అంటే ఇలా ఉన్నాడు తిరిగి నమ్మలా. ఇలా చూసాడు, కింద నుంచి పైకి చూసాడు, తిరిగాడు. నేను ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశాను అప్పుడు 80% అందరూ నమ్మేశారు. కొంతమంది నార్మల్ గర్ల్స్ ఉంటావు అన్నాం. తర్వాత దబా ప్రతిది ఏం రిలీజ్ అయినా ప్రతి దాంట్లో ఉండేసరికి ఇంకా షాక్ అయిపోతుంది. రే స్కూల్కి వెళ్తాను, ఇలా క్లాస్లోకి వెళ్ళగానే ఏ సలార్ అంటారు అందరు. ఓకే. సో అది హ్యాపీ మూమెంట్. ఆడి ఫేస్ ఆడు మళ్ళీ నాకు కలిసాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏమన్నాడు మరి? ఎవరు బాగా చేసేవారు అంటున్నాడు. ఇంకేమంటాడు? ఏమనలేడు. సో టీచర్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? టీచర్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు షూట్స్ ఉన్నాయన్నా కూడా ఎగ్జామ్స్ అప్పుడు కూల్గా ఉండు, టెన్షన్ పడకు, మంచిగా రాయి, నీకు వచ్చినంత వరకు రాయి అన్నట్టు చెప్పడం. ఇప్పుడు ఏదో చేస్తున్నాడంటే వాళ్ళు ఎంకరేజ్ ఇంకా బాగా చేస్తారు. చేయరా, కాల్ చేసి నువ్వు చదువు చూసుకోరా, సినిమాలు కూడా చూసుకో, మంచి కెరియర్ ఉంటుంది నీకు దాంట్లో అని చెప్పడం చాలా బాగా సపోర్ట్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? నెక్స్ట్ ఇప్పుడు లూసిఫర్ 2 చేస్తున్నాను. ఓకే. ప్రొడ్యూసర్, డైరెక్షన్ మోహన్ లాల్ సార్. ఒక హారర్ కామెడీ టైప్ ఫిలిం
అది ఇంకా టైటిల్ రివీల్ చేయలే. లీడ్ రోల్ నేను, రోషన్, స్టీవెన్ మధు అని ఇన్ఫ్లుయెన్సర్. ఓకే తెలుసు. మేము ముగ్గురం లీడ్ రోల్స్ గా. సో అందుకేనా మీరు ముగ్గురు కలిసి ఒక రీల్ చేసారు, డాన్స్ చాలా బాగా చేశారు ముగ్గురు కూడా. థ్యాంక్ యూ. ఓకే, అదొక సినిమా చేస్తున్నా. నెక్స్ట్ మట్కా, వరుణ్ తేజ్ సార్ది, పలాసా డైరెక్టర్ కరుణ్ కుమార్ సార్, దాంట్లో వరుణ్ తేజ్ గారు చిన్నప్పటి రోల్. మట్కా చేస్తున్నాను, ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ చేస్తాను. సో అంటే ఇప్పుడు చిన్నప్పటి రోల్ అని అంటా ఉన్నావు కదా, సో అంటే బోరింగ్ వచ్చేసింది ఏమన్నా? లేదన్న, నాకు బై ఏంటో మరి పడే చిన్నప్పటి రోల్ కూడా భలే ఇంటెన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మట్కాలో క్రేజీ ఇంటెన్స్ ఉంటుంది. సలార్ మీరు చూస్తున్నారు, సలార్ లో చాలా డిఫరెంట్ నిజం చెప్పాలంటే. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా నా దగ్గర ఫోటో ఉంది నీది, అంటే తమ్ము మీద నేను అదే పెడతా ఫోటో. అసలు హైలైట్ ఉంది అది, అంటే ఆ బొట్టు కానీ ఆ స్టైల్ కానీ. అంటే రాజే గాన వరదరాజం అన్నారు, అదే ఒక రాజు లాగా, సో ఒక కింగ్ లాగా ఇట్లా కూర్చోవడం, ఆ స్టిల్ చాలా బాగా అనిపించింది. సో అట్లా బాగా అనిపించి నేనేమనుకున్నా అంటే అసలు ఇంటర్వ్యూకి రప్పిస్తే అదే డ్రెస్లో రప్పిద్దాం అనుకున్నా. ఇంతకుముందు ఇంటర్వ్యూకి ముందు కూడా నీకు చెప్పిన, కానీ రివీల్ అంటే ఆ డ్రెస్సెస్ అవన్నీ వాళ్ళు ఇస్తారు కాబట్టి నీ దగ్గర ఉండదు. ఒకవేళ మనం చేసినా నెక్స్ట్ ఏదైనా నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే అదే డ్రెస్ మీద తిరగాలి. సో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఏ లేదు నిజం చెప్పు అన్న, మా టైం వేస్ట్ అనుకుంటాను నేను అలాంటివి. ఓకే, అనవసరమైన డిస్ట్రాక్షన్ అనుకుంటా. ఓకే, క్లాస్లో ఎవరైనా మాట్లాడతారా అమ్మాయిలు వచ్చి? తక్కువ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్కి వెళ్ళేది ఒకటి చదువు, 2 ఎంజాయ్ చేయడానికి. ఓకే, అంటే స్కూల్ లైఫ్ ఉండాలంటారు కదా, నా స్కూల్ డేస్ అవి బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు గ్యాప్ దొరికితే స్కూల్కి వెళ్ళేది ఒకటి చదవడానికి, 2 ఖచ్చితంగా మెమరీస్. ఇప్పుడు ఫ్రెండ్స్ గెలకడం అంతా. సో అమ్మ నాన్నలో ఎక్కువ ఎవరిష్టం, ఎవరు ఎక్కువ కష్టపడతారు నీకోసం? అలా ఏముందన్న, ఇద్దరు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో అమ్మ గురించి నాన్న గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తావు? స్పెషల్ క్వాలిటీస్ మమ్మీలో డాడీలో. స్పెషల్ క్వాలిటీస్ అంటే అందరూ నేను చూస్తున్నా అంటే ముందు అనుకోవచ్చు, ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది నేను చూస్తున్నంత వరకు ఉన్నారు. చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్, అంటే అలౌ చేయరన్న ఇలాంటి చదువు చేయాలంటే అదే చేయాలంటారు. అవును. సో ఇలాగ ఎంకరేజ్ చేసి, అది కూడా 10th క్లాస్ టైంలో కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే నేను చాలా గ్రేట్ఫుల్. అదే బెస్ట్ క్వాలిటీ నాకు. ఓకే, సో 10th లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? అమ్మో, ఇప్పుడు కౌంట్ చేయాలన్నా. కౌంట్ చేయాలా? 5 ఉన్నాయి. 6 ఉంటాయి అనుకుంటా. 5 అన్న, చెప్పు. 5. ఒకటి మ్యాథ్. ఓకే, సైన్స్. సిబిఎస్ఈ? సిబిఎస్ఈ. ఓకే చెప్పు. మ్యాథ్, సైన్స్, ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్, ఇంకా మ్యాథ్, సైన్స్, సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఓకే, ఇంగ్లీష్, ఓకే, సెకండ్ లాంగ్వేజ్, ఓకే, సోషల్. మాకు ఎగ్జామ్స్ అయితే ఈ 5 ఉంటాయి ప్రతిసారి. సో ఈ 5 ఉంటాయి. సో ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ అన్నావు కదా, ఎన్ని డేస్ ఎగ్జామ్స్ ఉంటాయి? 5 సబ్జెక్ట్స్ 5 days. 2 పేపర్స్ ఏముండవా? అలా ఏం లేదు. లేదా గజలు అన్న, నేను ఎగ్జామ్స్ రాస్తా అన్న. ఎగ్జామ్స్ వరకు ముందు రోజు 1 day బ్యాటింగ్ చేసి వెళ్తా. ఓకే, అంటే 2 పేపర్స్ అంటే మాకు ఇంకా మరి మార్క్ పెట్టలేదు, లేదంటే సెట్స్ డివైడ్ చేస్తారు. ఓకే, ఇంత పర్సంటేజ్ వచ్చే వాళ్ళకి ఇంత ఈ సెట్ అని. ఓకే, సో అలా ఉంటుంది. ఒక్కో సెట్కి ఒక్కో పేపర్ ఉంటుంది అంతే. 10th లో ఎంత పర్సెంట్ రాబోతుంది మరి? నేను 1 day ముందు కూర్చుంటే నాకు వచ్చేది 75 to 80, 70 to 80 మధ్యలో వస్తుంది. 1 day ముందు, రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు కూర్చుంటే 75% పక్క వస్తుంది నీకు. 70 to 80 మధ్యలో వచ్చేసింది. అవునా? ఎలాగోలా ఏదో ఒకటి చేసి రాజే. రోబో అనుకుంటా నువ్వు బుక్ తిరిగేస్తావా ఇది? లేదన్న, అంటే సమ్మరీ ఒకటి గుర్తుపెట్టుకుంటాను నేను ప్రతి దాంట్లో. ఇంకా నాకుండే 1 day టైంలో సమ్మరీ గుర్తుపెట్టుకుంటా, దాన్ని ఎలాబొరేట్ చేసి రాస్తా. ఓకే, ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకుని రాస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. సరే, ఎప్పుడన్నా ఈ క్వశ్చన్ పక్క రాయాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుంటే ఎప్పుడన్నా క్వశ్చన్ సేమ్ రాసుకుంటే వెళ్ళినావా? అట్లా చేయలేదు కానీ. ఓకే, ఎప్పుడో ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంటున్నా, ఏదో అంటే కేజీఎఫ్ సినిమా గురించి రాసా. అవునా? మార్క్స్ ఇచ్చారు. ఓకే, మార్క్స్ ఇచ్చారు. సో ఆ మేడం ఎవరో చదవలేనట్టుంది, ఏదో రైటింగ్ బాగున్నట్టుంది. ఎట్లా ఉంటుంది రైటింగ్, హ్యాండ్ రైటింగ్? నేను ఎట్లా చెప్తాను, అది అనిపిస్తుంది కదా, అంటే సూపర్ ఉంటుందా లేకుంటే? ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, ఎగ్జామ్ ఎండ్ చేసేసరికి డాక్టర్ అంటే ఇంకా టైం అయిపోద్ది కదా, తొందర రాయాలి కాబట్టి. సో అట్లా. సో గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు, ప్రపోజల్స్ ఏమన్నా వచ్చినాయా? నేను పెద్ద టచ్ లో ఉన్నాను నా గర్ల్స్ తో. ఓకే, అంటే నేను చెప్తున్నా కదా, నేను వెళ్ళేది చదువు, లేదంటే గ్యాప్ ఉందంటే ఫ్రెండ్స్ ఎంజాయ్, ఆడి మీద ఈడి మీద జోకులు వేసుకోవడం. సో స్కూల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తాను నేను. ఇలాంటివి ఎక్కువ ఎంకరేజ్ చేయనా, నాలుగు తెలుసు కాబట్టి వాళ్ళు దగ్గరికి. ఓకే, సో ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నాను?
నేను ఇంకా మంచి ఇంటెన్స్ క్యారెక్టర్లు చేయాలని ఉంది. పీరియాడిక్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. ఓకే. ఈ రాజులు ఇదంతా అదే లవర్ బాయ్లో కూడా చేయాలని ఉంది, ఒక సీతారామము అన్న. మంచి ఫీల్ అన్న. అదే లేదు నీకు సెట్ అవుతుంది కూడా అది, అందుకని సో డిఫరెంట్ జానరస్ ట్రై చేయడం నాకు ఇష్టం. ఓకే. సో ఇంతకు ముందు కన్నాను అంటే కొంచెం మంచి క్యారెక్టర్లు కావాలని చెప్పేసి ఇప్పుడు రాజు లాంటి క్యారెక్టర్ సంథింగ్ అని అన్నావు. సో అట్లాంటి డైలాగ్స్ ఏమన్నా వచ్చా నీకు? వచ్చన్నా. సో చాలా మంది ఎవరన్నా నీకు కాంప్లిమెంట్ ఇచ్చారా అంటే హీరో లాగా చేస్తున్నావు, ఈ హీరో లాగా అవుతావు అని ఎవరన్నా ఏదైనా చెప్పడం? ఒక్కొరికి ఒక్క వ్యూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క హీరో లాగా చెప్తా ఉంటారు అన్న. సో ఎక్కువ ఏ హీరోల పేర్లు చెప్తారు? నా యాక్టింగ్ చూసి కొంచెం నాని షేడ్స్ ఉన్నాయి నీలో అంటారు. ఓకే. నాని షేడ్స్ ఉన్నాయి నీలో అంటారు. కొంతమంది అడివిశేష్ సార్ వాళ్ళ చిన్న పుట్రోళ్ళకి బాగా పనికొస్తావు. అవునవును. అలా డిఫరెంట్ చెప్తా ఉంటారు అన్న. ఓకే. సో డైలాగ్ ఏం డైలాగ్ చెప్పాలన్న? ఏదైనా వాడిదే చెప్పేస్తా. నీకోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. సో చాలా అంటే చాలా మంచి నీలో అది ఉంది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏదన్నా క్యారెక్టర్ ఇవ్వగానే చెయ్యాలి, ఆ పట్టు ఆ కసి అనేది నీలో కనిపిస్తాయి అనమాట. సో అందుకే ఇంత మంచి క్యారెక్టర్ పడ్డది అనుకుంటా. కేజీఎఫ్ డైరెక్టర్ ప్లస్ సలార్ డైరెక్టర్ ఒక్క ఆయనే. సో దానికి దీనికి కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లేదన్న, మొన్న రీసెంట్గానే నీల్ సార్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నారు. కేజీఎఫ్ అనేది డిఫరెంట్ ఫ్రాంచైజ్ యూనివర్స్, సలార్ అనేది డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ టైమ్ లైన్స్ కూడా. సో బట్ ఈ ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడానికి ఏంటంటే సెట్స్ కొంచెం సిమిలర్ ఉంటాయి. ఆబ్వియస్గా సార్ కలర్ ఇది బ్లాక్ అదే అంతా ఉండడము ఒక డైరెక్టర్ స్టైల్ అది. ఆ స్టైల్లో ఆయన తీస్తున్నాడంటే ఇంకా ఆయన ముందు మూవీస్ కూడా కనెక్షన్ ఉన్నట్టు, అంటే వాళ్ళ తప్పు కూడా లేదులే అనుకుంటారు జనరల్ ఎవరైనా అనుకుంటారు. కానీ దానికి దీనికైతే లింక్ అసలు లేదన్న. అది డిఫరెంట్ ఫిలిం, ఇది డిఫరెంట్ ఫిలిం కాదు. నువ్వు నీ పర్సనల్గా నువ్వు చెప్పు, నువ్వు చూసినప్పుడు నీకు అనిపించిందా? నాకు 2 వ్యూస్ ఉండే అన్న. ఓకే. అంటే నేను ఫాలో అవుతా కదా సోషల్ మీడియా. ఒకడు ఈ క్లూ చూపించి ఇదిగో దీంట్లో ఇది మ్యాచింగ్ ఉంది, ఈ క్యారెక్టర్ దీంట్లో, సో లింక్ ఉందంటారు. కరెక్టే అంటాను. ఇటు వచ్చి దీంట్లోనూ గరుడా చేసాడు, దాంట్లోనూ గరుడా చేసాడు, దాంట్లో డిఫరెంట్ రోల్, దీంట్లో డిఫరెంట్ రోల్, కనెక్షన్ ఉంటే ఎందుకు రెండిట్లోనూ గరుడా ఎందుకు చేస్తాడు, కనెక్షన్ లేదంటాడు ఒకడు. ఇది కూడా కరెక్టే అంటాను నేను. ఓకే. సో నేను దేనికి అయితే కన్ఫర్మ్ అవ్వలే. ఓకే. ఇంకా సలార్లోకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు లేదా కనెక్షన్ లేదని చెప్పారు. కానీ నీకైతే అంటే కొంచెం డౌట్ ఉండే ఫస్ట్ అయితే స్టార్టింగ్. సో అందులో మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఇందులో మదర్ సెంటిమెంట్ ఉంది, దీంట్లో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్. ఓకే. సలార్ దాంట్లో మదర్ సెంటిమెంట్ ఎలా అయితే కోర్ ఎలిమెంట్ ఇంకా ఎమోషన్, దీంట్లో ఫ్రెండ్షిప్ మీదే కోర్ ఉంటుంది. దాంట్లో ఎంత మదర్ సెంటిమెంట్ ఉన్నా తర్వాత జరిగే స్టోరీ కదన్న మెయిన్. ఓకే. కానీ ప్రతిదీ మదర్ సెంటిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో అంతే, ప్రతిదీ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత జరిగే స్టోరీయే విధ్వంసం. ఓకే. సో ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆడియన్స్కి మన వ్యూవర్స్కి ఎప్పుడు మూవీ రిలీజ్ వాళ్ళకి చెప్పాలి కదా, సో వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. సో December 22 సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ అవుతుంది. మీ రెబల్ స్టార్ ప్రభాస్ని మీరు తిరిగి చూడబోతున్నారు. గెట్ రెడీ, హైప్ ఎంత కావాలంటే అంత ఎక్కిచ్చేసుకోండి, దానికి మించి ఉంటుంది సినిమా. సో December 22 ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. కొన్ని టికెట్స్ మిగిల్చండి, మాకే దొరకట్లేదు. అండ్ పైరసీ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. కానీ మరి కామెడీ చేసినాం, మీకెందుకు టికెట్స్? డైరెక్ట్ మీరు వెళ్తే అయిపోతుంది. వెళ్తే టికెట్లు ఎక్కడ వాళ్ళు అసలు హాల్ మొత్తం నిండిపోయింది, ఎక్కడ కూర్చుంటాం? హాల్ మొత్తం నిండిపోయినా మీరు వెళ్ళగానే లేస్తారులే, ఎట్లాగో మీరు అందులో నటించిన వాళ్ళు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. మంచి ఫ్యూచర్ ఉంది మీకు. సో మంచి స్టేజ్లో ఉండాలి. మళ్ళీ నిన్ను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.